నా పేరు తంగిడిమ్మ. మాకు 2 ఎకరాలు ఉందండి నరసింహస్వామి గుడి ఎదురుగా. అయితే 8 సంవత్సరాలు మా ఆయన గారు తిరిగారు. తర్వాత 3 నెలలు తర్వాత ఇక్కడ టెంట్ వేసారండి. వేసిన తర్వాత మేము వండుకుని తిని ఇక్కడ ఉన్నాం. వాననక ఎండనక ఇక్కడే ఉన్నాం. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మమ్మల్ని పలకరించే నాయకుడు లేడు. మీరు ఇక్కడ ఎందుకుంటున్నారా, మీకు తిండి ఎక్కువ ఇక్కడ ఉంటున్నారా, మీకు తిండి ఇక్కడ ఎందుకు పడుకుంటున్నారా అని మమ్మల్ని అడుగుతున్నారండి. మేము పొలంలోకి వెళ్తే మమ్మల్ని రానివ్వరంట. మమ్మల్ని పొలాల్లోకి వెళ్తే ఏపీఎస్ వాళ్ళదంట భూమి అంతా. మమ్మల్ని రానివ్వరంట, మమ్మల్ని అడుగు పెట్టినవరంట. వీళ్ళు 5గురిని కొడుతుంటే నేను అక్కడే ఉన్నానండి. ఈయనైతే కాలు పెట్టి ఫుట్బాల్ ఆడేశారండి. మా ఆయన వెళ్తే దగ్గరికి వెళ్ళి అవసరకే అన్నారు. ఆడవాళ్ళు కూడా మీరు ఇక్కడ ఉంటే తంటామన్నారు. మమ్మల్ని అన్నాక మేము బెదిరిపోయి వచ్చేసాం. అది అయిపోయిన తర్వాత మేము తెచ్చుకున్న సరుకులు బియ్యం అన్నీ నాశనం చేసేసారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఏమంటే ఈరోజు నాకు 2 ఆడపిల్లలు, నాకు ఇల్లు తాటాకి ఇల్లు పడిపోయింది. నాకు పిల్లలు 2 చదివించుకుంటా సామతలకు నేను అట్టగే ఉంటా. నా పిల్లలు 2 అట్టగా ఉంచి పెళ్ళిళ్ళు చేయాలని ఇల్లు కట్టుకోవాలని ఆ యాత్ర నేను వస్తే నాకు డబ్బు రాలేదు. మీరు న్యాయం చేస్తారని మీ ద్వారా న్యాయం చేస్తాను. బండరాంటి రామకృష్ణ గారు, శివరామకృష్ణ గారు వీళ్ళందరితో అండకెమ్మటి మీ వల్ల మీ ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాం. మేము అంతకుముందు మమ్మల్ని మాట్లాడలేదండి. మమ్మల్ని మాట్లాడితే ఊరుకోని అంటున్నారు. మేమేం తప్పు చేసాం? రైతులు మేమేమైనా తప్పు చేసామా? మా వల్లేక 4 ముద్దలు వాళ్ళకి రైతులు బండితేనేక ముద్ద నోట్లోకి వెళ్ళదు. అందరికీ వంశీ ఫైల్ ఇస్తే గిరాట కొట్టేసాడంట. వంశీ ఫైల్ ఇస్తే అంత పని మేమేం చేసాం? మా డబ్బులు మా నష్టపరిహారం మేము ఇమ్మన్నామని మా మీద వస్తారా? మమ్మల్ని ఇటు చేస్తారా? మొన్న గంటల కారు కూడా వేసుకొచ్చారండి నీళ్లు కొడటానికి, నీళ్ళపై పెట్టి చల్లాకెదురు చేస్తానికి. అక్కడ అట్ట మమ్మల్ని ఇబ్బంది పెట్టి అట్ట చేశారు. మేమేమైపోయాలి మీరు ఉన్నారని వీళ్ళందరూ మీరు ధైర్యం చెప్పి ఇవాళ ఇందరూ అండగా ఉండబట్టి మేము వచ్చామని మీతో వాళ్ళు మాట్లాడగలుగుతున్నాం. మాకు ఈ నష్టపరిహారం ఇప్పించండి. మేము